అయితే ఈ టైంలో చిరంజీవి గారి పైన బాలకృష్ణ ఫ్యాన్స్ నెగెటివ్ గా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అవును. అంటే అది ఎలా చూడొచ్చు అంటారు? ఇది సినిమాకి ఎంత వరకు ప్లస్ మైనస్ అవుతుంది? ఇది ట్రోల్స్ అనేది అసలు సహజం అండి. ముఖ్యంగా నందమూరి లేదా మన మెగాస్టార్ ఫ్యామిలీకి మామూలుగా సహజం. ఎందుకంటే మీకు ఇంకా జనరల్గా చెప్పాలంటే ఒక మాట చెప్తున్నాను నేను. మీరు ఎంతమంది నిర్మాతలను అడుగుతారో అడగండి, దర్శకులను అడుగుతారో అడగండి, హీరోయిన్లు అడుగుతారో, హీరోయిన్లు అడుగుతారో, క్యారెక్టర్ ఆర్టిస్టులను అడుగుతారో, జూనియర్ ఆర్టిస్టులను అడుగుతారు, కమెడియన్లు అడుగుతారు, మ్యూజిక్ డైరెక్టర్లను అడుగుతారు, లేదా జర్నలిస్టులు అడుగుతారు. ఎంతమందిని అడిగినా సరే పదవంతు పేరు బాలకృష్ణ గారి పేరు చెప్పినా సరే ఆయన హీరోనే. ఎందుకంటే బాలకృష్ణ గారికి సపోర్ట్ చేసేది ఒక వర్గం ఉంది, ఒక పార్టీ ఉంది, ఒక కులం కూడా ఉంది. చాలా మంది చెప్పాలంటే కనుక ఆ కులం అంటూ లేకపోతే బాలకృష్ణ గారు హీరోయే కాదు అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది పక్కనట్టు చిరంజీవి గారు సెల్ఫ్ మేడ్ అండి. ఆయన సెల్ఫ్ మేడ్. ఇప్పుడు కూడా ఆయన లుక్స్ చూస్తే కనుక అంత ఆరాట పడకల్లా సినిమా కోసం అంత తపన పడతాడు. ఏ సినిమా ఎందులోనూ వేలెట్టడు. బాలకృష్ణ అయితే పట్టించుకోడు. చిరంజీవి ప్రతి విషయంలోనూ తలదూపుతాడు. అందువల్ల సినిమాలు పోతున్నాయి అనుకుంటాడు. కానీ బాలకృష్ణ గారు బోయపాటి కలిసిన ఆ 4 సినిమాలు తప్ప ఆ 11 ఏళ్లలో వచ్చిన అన్ని అట్టలాప్ సినిమాలు. చాలామంది గాడ్ ఆఫ్ మాసెస్ అంటారు బాలకృష్ణ గారిని. అసలు ఇంకో విషయం తెలియదు, ఆయన గాడ్ ఆఫ్ లాసెస్, గాడ్ ఆఫ్ మాసెస్ కాదు. ఇది బోయపాటి గారు ఏదో వచ్చారు. మొన్న అఖండ 2 ప్రూవ్ అయిందండి. అఖండ 2కి వాళ్ళు ఇచ్చిన డబ్బు హైప్ అయితే మామూలుగా లేదు. ఏది నరేంద్ర మోడీ గారి సినిమా చూసేస్తారు, లేకపోతే హిందూ సనాతన ధర్మ ప్రజలందరూ కూడా ఆ సినిమాని ఆదరించేస్తున్నారు. ఎప్పుడో లాభాల్లోకి వచ్చేసింది ఈ సినిమా అలా చెప్తున్నారు. కానీ ఈరోజు బోయపాటి గారి ఇంటి దగ్గర కనీసం లేదంటే 10 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మా డబ్బులు వెనక్కి మేము చాలా లాస్ పోయామని. వాళ్ళు ఎప్పుడు 120 కోట్లు వచ్చేసింది మాకంటారు. 120 కోట్లు అంటే అందులో వచ్చే షేర్ లెక్కేస్తే 55,000 అలా ఉంటుందండి. అంటే 45% మాత్రమే ప్రొడ్యూసర్స్ తీరు ఉంటుంది 1 crore గ్రాస్ అయితే కనుక. అలాగా ఆ 45 కోట్లతో 200 కోట్ల బడ్జెట్ సినిమా హిట్ అయిపోయింది, మాకు ఎప్పుడో లాభాలు వచ్చేసినాయి అంటే అది ఎంత నిజమో చూసేవాళ్ళకి కూడా అంత అర్థమవుతుంది. ఇది బాలకృష్ణ గారు అభిమానులు ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాని ట్రోల్ చేయటం నేను ప్రత్యేకమని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది సహజం అండి. ఆయన సినిమా వచ్చినప్పుడు వీళ్ళ సినిమా వచ్చినప్పుడు ఇది సహజం. అది పెద్దగా మనం పట్టించుకోవాల్సింది.